Hey guys, welcome back to my channel JRT Motor Vlogs. మ్మ్. సో ఈరోజు అయితే బ్యాడ్ డే, చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. గాడ్ గ్రేస్ నాకైతే ఏం కాలేదు, బట్ ఫ్యూ స్క్రాచెస్ ఆన్ బైక్ అండ్ ఈ బార్క్ బస్టర్స్ బెండ్ అయిపోయినాయి. ఇవి కొత్తవి చేంజ్ చేయాలి. అండ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ ఇష్యూ ఇన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. అండ్ చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి ఇక్కడ సైడ్ సేఫ్టీ గార్డ్స్కి. దట్స్ ఫైన్. నెంబర్ ప్లేట్ కొంచెం విరిగింది, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ హ్యాండిల్ బార్ కూడా కొంచెం బెండ్ అయింది. సో యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఆఫీస్ కానీ స్టార్ట్ అయ్యాను. అలా వెళ్తుంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అలా ఎక్కుతున్నప్పుడు ఆపోజిట్లో ఒక పర్సన్ రాంగ్ రూట్లో వచ్చి బైక్ అడ్డంగా పెట్టాడు. నేను నా పక్కన కార్ అతను సడన్ బ్రేక్ చేసాం. కార్ ఆగింది, మనం ఆగలేదు. స్లైట్ వెళ్ళి డాష్ ఇచ్చి లెఫ్ట్ స్లోప్ ఉండడం వల్ల నేను లెఫ్ట్ సైడ్ పడిపోయాను. మనోడికి ఏం కాలేదు, నాకు ఏం కాలేదు. బట్ మనోడి బైక్ గేర్ రాడ్ కొంచెం బెండ్ అయింది. నాకేమో హ్యాండిల్ నకిల్ గార్డ్స్ విరిగిపోయాయి. ఐ మీన్ విరగలేదు, బెండ్ అయినాయి. సో ఇవి కొత్త రీప్లేస్ చేయడం, ఎందుకంటే ఇవి అల్యూమినియం నకిల్ గార్డ్స్. ఇవి వన్స్ డ్యామేజ్ అయితే వాటిని బెండ్ తీయడానికి అవ్వదు, మనం కొత్తగా వేయించుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో మిస్టేక్ అయితే తనదే, తను ఒప్పుకున్నాడు. తనే చెప్పాడు ఇవన్నీ రిపేర్ చేయించిస్తా అని. బట్ తనకి ఈరోజు అది అపాయింట్మెంట్ ఉందంట ఐ హాస్పిటల్ది, అందుకని నేను లైట్ తీసుకున్నా ఈరోజు. సో సాటర్డే అయితే కాంటాక్ట్ అయ్యి అన్నీ వేయించుకోవాలి. సో కంప్లీట్లీ తన ఫాల్ట్ ఇది, నా ఫాల్ట్ అయితే ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇంకా ఐ సర్జరీ అన్నారని చెప్పేసి నేను ఆటో చూడండి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు. సూపర్ అన్న. ఇంకా మా నోడు కూడా నాకు టైం అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నాడు అని చెప్పేసి నేనైతే వదిలేసా. బట్ హోప్ పెద్దగా ఏం అవ్వలేదు అని చెప్పి ఇద్దరం హ్యాపీ. చిన్నదంతా పోయింది. నేను చూడండి థర్డ్ గేర్లో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది బైక్లో, ఇండికేటర్ చూపించదు. సో ఇప్పుడు 4 చూపిస్తుంది, మళ్ళీ డౌన్ 3కి చేస్తే 3. ఇంకా దాని ఇష్టం అనమాట, చిన్నప్పుడు చూపిస్తుంది లేదా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మైక్ ఒకటి కొనుక్కోవడానికి. ఇప్పుడు నేను యూజ్ చేసేది వైర్లెస్ మైక్, దీనివల్ల కొంచెం కూడా యూజ్ లేదు మోటో వ్లాగింగ్ అయితే. సో ఇంకా ఏకేజీ ఇయర్ ఫోన్స్ ఉంటాయి శాంసంగ్వి, అవి చూసాను గూగుల్ రివ్యూస్ అండ్ యూట్యూబ్లో రివ్యూస్ చేశాను. మోటో వ్లాగింగ్కి బెస్ట్ పర్చేస్ అన్నారు. సో అవి కొందామని వెళ్తున్నా. సో అది జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్. ఎంత తొందరగా అంటే ఒక వీడియో పెడతాను నేను అస్సలు అనుకోలేదు. ఇంటో వీడియో తర్వాత యాక్సిడెంట్ వీడియోనే పెడుతున్నా, అదే కొంచెం సిల్లీగా ఉంది. సో అది వచ్చేసి కృష్ణకాంత్ పార్క్, వెరీ ఫేమస్. లిటిల్ హార్ట్స్ మూవీలో సాంగ్ షూట్ చేసింది కూడా ఇక్కడే. సో మిర్రర్స్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్స్ కరెక్ట్గా లేవు యాక్సిడెంట్ తర్వాత. ఇది కూడా బెండ్ అయింది, యూ కెన్ సీ హియర్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇదంతా బెండ్ అయింది, ఇది తీసేస్తారు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. నకుల్ గార్డ్స్ మాత్రం కొత్తగా వేయాలి, బెండ్ తీయడానికి అవ్వ అని చెప్పేశారు. నేను ఆల్రెడీ ఆ పర్సన్కి ఇంటిమేట్ చేశాను. తను నాకు సర్జరీ ఉంది ఇప్పుడు కాదు, నాకు సాటర్డే మొత్తం ఎంత అయిందో బిల్ పెట్టమన్నారు, తనకే పెడతా. ఇంకా అంతే గాయస్. ఏంటో బ్యాడ్ లక్. చిన్నదంతా అయిపోయింది అనుకొని హ్యాపీగా ఉండాలా, లేకపోతే కొత్త బైక్ ఇలా అయిందని అనుకోవాలా తెలియట్లేదు. బట్ ఎనీవే అయిపోయింది ఏదో అయిపోయింది. నెక్స్ట్ ఏంటో అది చూసుకోవాలి. ఇంకా దానికలు పడుతూ కూర్చోలేంగా. ఎస్, అనవసరం ఈ టైంలో వచ్చాను, ఫుల్ ట్రాఫిక్. దీనికి మళ్ళీ సెంటర్ స్టాండ్ ఇంకా రాలేదు. వీళ్ళ దగ్గర ఏవి రెడీగా ఉండవు. జావాలో ఏదో ఒక డిసడ్వాంటేజ్. బార్క్ బాస్టర్స్ కూడా ఇప్పుడు లేవన్నారు, ఐ మీన్ నకిల్ గార్డ్స్ కూడా ఇప్పుడు లేవన్నారు, తీసుకురావాలన్నారు. అందుకే సాటర్డే రమ్మన్నారు. అండ్
నాకు ఇక్కడ ట్యాంక్ దగ్గర ఇక్కడ అలైన్మెంట్ కూడా కొంచెం మిస్ అయింది. అది వాళ్ళే చూశారు, అదేమో యాక్సిడెంట్లో అయింది అనుకుంటున్నారు, కానీ అది యాక్సిడెంట్లో ఏమీ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ ఏం లేదు యాక్సిడెంట్లో. అది ముందు నుండే వాళ్ళు నాకు సేల్ చేసింది, అలాంటి బైక్ సేల్ చేశారు. అండ్ సర్వీస్ తర్వాత కూడా బైక్ని ఎప్పుడైనా ఐడిల్ పొజిషన్ నుండి మూవ్ చేసినప్పుడు కానీ, బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కానీ కొంచెం కీచ్ కీచ్ అని ఒక సౌండ్ అయితే వస్తాయి. అయితే లాస్ట్ టైం కూడా వాళ్ళకి చెప్పాను, నో యూస్. ఇప్పుడు చెప్పాను, చూడాలి సాటర్డే ఉన్న దాన్ని సాల్వ్ చేస్తాను. చూద్దాం ఏమైద్దో. సో అది మ్యాటర్. ఒక చిన్న యాక్సిడెంట్, డే మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు ఇంట్రెస్టే లేదు అసలు, వర్క్ మీద లేదు, ఏమైనా కొత్తగా చేద్దామన్నా లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో చెప్పాను కదా ఇప్పుడైతే మైక్ కోసం సెర్చ్ చేస్తున్నా. మైక్ దొరికితే మోటో వ్లాగింగ్ ఇంకో సెటప్ కంప్లీట్ అయిపోతుంది. సూన్ మన ఛానల్ ఈ బైక్ మీద రివ్యూ అయితే ఇస్తాను. ఈ బైక్ అని కాదు, సర్వీస్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఎందుకంటే జావాలో మెయిన్ మైనస్ వాళ్ళ సర్వీసే. సో అదైనా ఇంప్రూవ్ అయిందా లేదా అనేది కూడా మీకు రివ్యూ వీడియోలో చెప్తాను. మిర్రర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు అయిపోయినాయి, ఒకటి పైకి ఒకటి కిందకి. చూడాలి. బెండ్ అయితే అయ్యింది హ్యాండిల్ బార్, బట్ అది తీసేయచ్చు అని చెప్పాడు. చూద్దాం. ఈ కూలెంట్ పడిపోయిన వెంటనే కూలెంట్ కొంచెం పోయింది, దాని ఎఫెక్ట్ అనుకుంటా. ఫ్యాన్ ఆన్లోనే ఉంది. ఇక్కడ షాప్ ఉంది తెలుసు అన్నది. మనల్ని అనుకుంటే ఎక్కడిస్తున్నట్టున్నారు. సర్లే, అదే గాయస్, దాని ఎఫెక్ట్ నాకు ఫుల్ డే పడింది. ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లే నాకు. చూద్దాం. అండ్ ఇది వచ్చేసి నేను ఈ మైక్ వచ్చి వైర్లెస్ మైక్ ఉంది నా దగ్గర. ఇదివరకు ఒకటి కొనుక్కున్నాను జస్ట్ నార్మల్గా ఏదైనా వీడియోస్ తీద్దామని చెప్పి. అదే గోప్రోకి అటాచ్ చేసి అయితే యూస్ చేస్తున్నా. ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బట్ ఇది పెట్టాలంటే చాలా జుగాట్స్ చేసి పెట్టాలన్నమాట. గోప్రోకి సైడ్ పిన్ తీసే, అది స్లైడ్ ఉంటుంది ఒక లిడ్ లాగా, అది తీసేసి ఇది అటాచ్ చేయాలి. సో దట్ ఇంక ఇది ఎప్పుడు వాటర్ ప్రూఫ్ అవ్వదు. పొరపాటున వానలో వెళ్ళినా కొంచెం వాటర్ పడ్డా మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకని చెప్పేసి వైడ్ మైక్స్ ప్రిఫర్ చేయాలి మోటో వ్లాగింగ్కి, అది బెస్ట్. అండ్ యాక్షన్ 4లో వచ్చేసి ఒక మైనస్ ఏంటంటే, ఇవి సి టైప్ ఇచ్చాడు, గుడ్ థింగ్ కాదనట్లేదు, కానీ వచ్చే మైక్స్ అన్ని టీఆర్ఎస్ అడాప్టర్స్తో ఉంటాయి. సో దానికి బోయా K4 అడాప్టర్ అని ఒకటి ఉంటుంది, అది టీఆర్ఎస్ టు టీఆర్ఆర్ఎస్ అని ఒక అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ తీసుకుంటే కొంచెం మీకు వాయిస్ క్లారిటీ ఉంటుంది ఏ మైక్ అటాచ్ చేసుకున్నా. అది. సో ఇవన్నీ వద్దు నాకు, ఈ గోలంతా వద్దు అనుకుంటే సామ్సంగ్ AKG అని ఒక ఇయర్ ఫోన్ సిరీస్ ఉంటుంది, USB టైప్ Cతో ఉంటుంది అది. సో అది డైరెక్ట్ అటాచ్ చేసేసుకోవచ్చు మీ యాక్షన్ 4కి. నాకు తెలిసి అది బాగానే పనిచేస్తుంది, ఎందుకంటే నేను యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసా, చాలా బెటర్ క్వాలిటీ ఉంది అది మైక్. ఈవెన్ ఇంకా హై స్పీడ్స్లో కూడా దాని క్వాలిటీ చాలా బాగుంది. అయితే మైక్ వచ్చేసి మీకు అది ఒక 1500-1600 పడుతుంది, డిపెండ్స్, ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది ఇంకా మీరు చూసుకోవాలి. అదే గాయస్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇంకా వెళ్ళి ఆ ఇయర్ ఫోన్స్ అయితే కొందాం. నా హెల్మెట్ మోటో వ్లాగింగ్ సెటప్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఆ వైర్ దొరికితే కనుక వైర్ని ఎలా ఇన్స్టాల్ చేసినా కూడా మొత్తం ఆ వీడియోలో చూపిస్తాను. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, హిట్ ఎ లైక్ బటన్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.